సంగీత తండ్రి శ్రీలంకలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లని చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడడంతో ఒక స్టేజిలో శ్రీలంకలో ఎల్టీటీకి అక్కడి గవర్నమెంట్కి గొడవలు జరగ్గా చాలా మంది అమాయకులు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో దీన్ని చూసి సంగీత తండ్రి శ్రీలంకలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఫ్యామిలీని తీసుకొని తన ఫ్రెండ్ సహాయంతో లండన్ కి చేరుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఈ కోవలోనే యాక్టర్ ఆకాష్ కూడా శ్రీలంకని వదిలి తన ఫ్యామిలీతో లండన్ లో స్థిరపడడం గమనార్హం. అలా అప్పటి నుండి సంగీత ఫ్యామిలీ ఆకాష్ ఫ్యామిలీ స్నేహంగా ఉంటూ వస్తుంది. ఇక సంగీత తన స్కూలింగ్ ని లండన్ లో చదవగా చదువుల్లో చురుగ్గా ఉన్న సంగీత డాక్టర్ అవ్వాలనుకునింది. అలా ఈమె తల్లిదండ్రులు తనకి సపోర్ట్ చేయడంతో ఇంటర్ పూర్తవ్వగానే ఎంబీబీఎస్ లో జాయిన్ అయింది. ఇక ఈ సమయంలోనే విజయ్ పూవే ఉనక్కాగా అనే తమిళ్ మూవీని చేయడం, ఆ మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ టాక్ ని అందుకోవడం, అలా ఆ మూవీని తెలుగులో కూడా శుభాకాంక్షలుగా చేయడం జరిగింది. సంగీత లండన్ లో ఆ మూవీని చూసి విజయ్ యాక్టింగ్ కి ఫిదా అయి తనని ఒక్కసారైనా కలవాలని తన తండ్రికి చెప్పగా అప్పటికే ఈమె తండ్రికి సినిమా ఇండస్ట్రీలో మంచి సర్కిల్ ఉండడంతో కూతురి ఆశని నెరవేర్చాలని లండన్ నుండి ఇండియాకి ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసి నేరుగా విజయ్ షూటింగ్ దగ్గరికి తీసుకెళ్లగా సంగీత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.